ఒకసారి అందరూ కూడా స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనని నా ఆజ్ఞ చాలు. మీ బైబిల్ తెరిచి రాయబడింది ఈ లేఖన వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించును గాక. దేవుడు మీ కుటుంబాలను ప్రేమించును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమించారా లేదా? గట్టిగా చెప్పండి. నోడుతో చెప్పండి. నా నోడుతో కావాలన్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించారా లేదా? మరి ఆమె చెప్పలే. ఆమె దేవుడు ప్రేమించాలి కాబట్టి ఆమె చెప్తే అలా జరుగును కాక అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించకూడదంటే ప్రేమించుకుని వదిలేయాలన్నమాట. సరే, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు మీ జీవితాల్లో అనేక మేలు చేశాడు, అనేక అద్భుతాలు కూడా చేశాడు, అనేక కార్యాలు చేశాడు. కానీ ఆయనకి కృతజ్ఞతగా మనము ఆయన సన్నిధిలో నడుచుకోవాలి, నిలబడాలి. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. స్త్రీలాగా దయచేసి కూర్చున్న వారందరూ కూడా దేవుడు ఈరోజు మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ప్రభువు నిన్ను ప్రేమిస్తే నీకేం జరుగుతుంది? నీకేం ప్రయోజనం? ప్రభువు నిన్ను ప్రేమిస్తే ఆయన వల్ల నీకు ఏమి ప్రయోజనం? ఆయన వల్ల నీకు ఏమి ప్రయోజనం? దేవుని స్తోత్రం. ఎవరి ఇప్పుడు మాట్లాడి వాక్యం చెప్తాను. ఆయన వల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఉందంటే లేదా? అయితే నాకైతే ఉంది. ఏంటి చెప్పమంటారంటే, నేను పాపమై ఉండి లోకంలో ఉండి దేవుడు అంటే తెలియకోకుండా అజ్ఞానంగా జీవిస్తుంటే నాకు దేవుని వాక్యం నా దగ్గరకు వచ్చి మాట్లాడి రక్షణ మారుమనసు పొంది పరలోక రాజ్యానికి లేక ఆయన నిత్యజీవానికి నడిపించడానికి ఆయన కృప చూపాడు. ఆయన వల్లే నాకు ప్రయోజనము జరిగింది. ఏమంటారు? ఇప్పుడు మీకు అంతేనంటారా? అంటే అంతేనంటారు. మీకు కూడా అలాగే జరిగిందా? మీకు మీ రక్షణ పొందారా? మరణం పొందారా? పొందిన మీ జీవితంలో ప్రయోజనం ఉందా లేదా అనేది ఈ రాత్రి లేక ఈ పగలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభువు నిన్ను ప్రేమిస్తే నీకు ప్రయోజనం ఏమిటి? అయితే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ఈ మాట తన శిష్యులైన వారితో చెప్తున్న మాట.
నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, ఇక్కడ అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు చదవండి ప్రేమింపవలేదే ఆయన ఆజ్ఞ. దేవుని స్తోత్రం. ఆజ్ఞ. నువ్వు ఏది చేయగల పనులు కానీ దేవుని ఆజ్ఞ మాత్రం చేయాలి. దేవుని ఆజ్ఞ చేసిన వాడు ఎప్పుడు కూడా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచిన వాడు దేవుని కొరకు, తన సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు త్యాగం చేస్తాడు. దేవుని కొరకు బ్రతుకుతాడు. అయితే యేసయ్య మిమ్మల్ని ప్రేమించే ప్రకారం ఇక్కడ ఎవరిని ప్రేమించాడు అంటే తన శిష్యులైన వారిని ప్రేమించాడు. సరే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమించాడండి? ఆయన తన శిష్యులైన వారిని ప్రేమించాడు. అమ్మా దేవు గారు, మీరు సరిగ్గా కూర్చోండి, మీకు నిద్ర రాదు. మంచిదండి, ఇది నిద్రపోవడమా? మంచిదండి, నిద్రపోవడమా? అక్కడ పక్కనే సువార్తం గారి పక్కనే ఉంది, మరి ఏ ప్రాణమే పక్కనే ఉంది. కొడుకోకమ్మ నాకు నిద్ర వస్తుంది అని అంటలే. నాకు స్తోత్రం చెప్పండి. నిద్ర సాధారణంగా అందరికి వస్తుందండి, తప్పే లేదు. మీరేమనుకోవద్దు, నేను కూడా ఏమనుకుంటా. అయితే నువ్వు ఏం చేయాలి? ఏమన్నా ఏం చేయాలి? వాక్యాన్ని. సరేనండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ఎవరు వాడరు? యేసు ప్రభు శిష్యులు. కాదు కదా, మనకంటారా? మనం కదా, మనకేంటారా? మనకు కాదు. లేకపోతే ఆయన శిష్యులకో మన వాక్యంలో మనం గమనిస్తూ ఇక్కడ ఆయన శిష్యుల గురించే మాట్లాడుతున్నాడు. మనకు వర్తించినట్లుగా కనబడతలేదు. అయితే మనం ఒక వాక్యాన్ని చదువుతున్నాం. ఒకసారి అందరూ మార్పు రాసిన సువార్త 16వ అధ్యాయం 28వ అధ్యాయము 18-19 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవుని స్తోత్రం. ఆనాడు యేసు ప్రభు శిష్యులైన వారు సువార్త ప్రకటన చేశారు. అందరూ కూడా శిష్యులుగా చేశారు. ఈరోజు కూడా సువార్త ప్రకటించబడి రక్షించబడ్డాము. ఆ రక్షణలోకి వచ్చే వరకు నువ్వు కూడా ఎవరంటే శిష్యుడు, శిష్యురాలు. కనుక యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభు ప్రేమిస్తే నీ జీవితంలో ప్రయోజనం ఏమిటి? సంఘం దేవుని ప్రేమించాలి. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ప్రేమ లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండలేదు. ప్రేమ లేకపోతే అన్నదమ్ములు కలిసి ఉండలేదు. ప్రేమ లేకపోతే
అక్కా చెల్లెలు కలిసి ఉండలేరు. ప్రేమ లేకపోతే కుటుంబాల్లో అనగా పిల్లలు, తల్లిలు, తండ్రులు అందరూ కలిసి ఉండలేరు. ప్రేమ లేకపోతే పక్కవారితో మనం మాట్లాడలేము, పక్కవారితో స్నేహం చేయలేము. ఇలా ప్రేమ చాలా గొప్పదండి. మనం చాలాసార్లు కోపతాపాలు పడతాం, కానీ లోన ప్రేమ ఏం చేస్తే బలవంతం చేసుకుంటుంది. ఆ ప్రేమను మనం సంపించుకోకూడదు. ఆ ప్రేమను ఏం చేయాలంటే ఇంకా పెంపా తీసుకుని సంఘమైన, సహోదరులైనా, భర్త అయిన, భార్య అయినా, పిల్లలైనా ఒకరికొకరు దేవుని యొక్క ప్రేమను నిండాలుగా ప్రేమించుకుని దేవుళ్ళు బ్రతకాలి. అయితే ఇలా చూస్తున్నాం, ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రేమ ఎన్ని రకాలు ఉన్నాయి? భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, స్నేహితురాళ్ళ ప్రేమ, సంఘానికి సేవకుడికి ప్రేమ, ఇలాగ అనేక ప్రేమలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని నేను ప్రేమించిన ప్రకారం సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఈరోజు ప్రేమించకపోతే నువ్వు బ్రతుకుండవు. నువ్వు ప్రేమించకపోతే నీకు రక్షణ లేదు. దేవుడు నీకు ప్రేమించకపోతే నువ్వు అసలు లోకంలో ఎక్కడెక్కడో నువ్వు యేసయ్య ప్రేమించకపోతే నీ జీవితం అగ్ని కూడా బాగైపోతుంది. కానీ దేవుడు ఆజ్ఞ నుంచి తప్పించి ఆయన ఏం చేశాడంటే నిన్ను ప్రేమించాడు. అలాగే నేను ప్రేమించిన ప్రకారం ఒకరినొకరు కూడా ప్రేమించుకోవాలని నేను చెప్పిన మాట, ఆజ్ఞ. సంఘంలో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు దేవుని ఆత్మీయమైన జీవితంలో ఎదగడానికి పురుకొల్పుకోవాలి. ఇది దేవుని ప్రేమలో మీరు ఎదుగుతున్నారు. అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే వాక్యంలో చదువుతారు. ఎక్కడో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏంటి? నువ్వు నిన్ను ప్రేమిస్తే నీకు సంఘానికి ప్రయోజనం ఏంటి అంటే 5వ వచనం చెప్తున్నట్టులో, అధ్యాయము 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలోచించండి, ఈ లోక విషయంలో దరిద్రైన వారిని విశ్వాసవంతులు భాగ్యవంతులుగాను, అదే తనను ప్రేమించిన వారికి, యేసయ్య ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారికి తన వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకోలేదా? దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను ప్రేమిస్తే ప్రయోజనం ఏమిటో తెలుసుకుంటున్నారంటే, మీరు దేవుడి రాజుకు వారసులుగా దేవుడు చేస్తున్నాడు. ఏమండి, సీఎం గారు లేదా ధనవంతులు లేదా మోడీ గారు మిమ్మల్ని అందరినీ కూడా నేను వారసులుగా చేసుకుంటున్నానంటే ఎవరైనా ఇష్టపడకుంటారా? ఎందుకని? అసలు సీఎం గారు అంటే, లేకపోతే అనగా ప్రధానమంత్రి అంటే కోట్లకి అధిపతి, మంచి హోదా కలిగిన వాడు. అలాంటి వాడు మనల్ని వారసుగా చేస్తాను అంటే ఏ ఒక్కళ్ళు వెనక్కి తెలియదు. అయితే
సీఎం కంటే, అలాగే ప్రధానమంత్రి కంటే, ఈ లోక అధికారుల కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజ్యములకు వారసులుగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలం ఏవైనా వారసత్వంగా ఆస్తి కలిగి ఉండొచ్చు, డబ్బు కలిగి ఉండొచ్చు, ధనం కలిగి ఉండొచ్చు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు వారు ఎవరైతే ఉన్నారు, దరిద్రులైనను ధనవంతులైనను గొప్పవారైన కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నా రాజ్యంలో మీకు వారసత్వాన్ని దేవుడు అనబడిన యేసు ప్రభు ఇస్తానన్నట్టు. అంటే మనకి ప్రయోజనం అంటారా అప్రయోజనం అంటారా అని ఆలోచన చేయండి. ప్రయోజనం అంటారా అప్రయోజనం అంటారా? ప్రయోజనమే. ఎందుకంటే వారసంగా చేస్తాడండి. పరలోకంలో మనకి అన్నిటి మీద మనకి ఒక అధికారాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాలంలో అల్పులైన మీరు, అయోగ్యులైన మీరు, ఎందుకు లేదంటే మీరు అసలు నీ ఇంట్లో నీవే ఎన్నికగా లేవు, ఈ అన్య కుటుంబంలో ఒక ఎన్నికగా లేవు, ఈ బంధువులో నువ్వు ఎన్నికగా లేవు. కానీ దేవుడు ఒక ఎన్నికగా చేసి నీకు వారసత్వాన్ని ఇస్తున్నాడు. యేసయ్య తర్వాత పరలోక రాజ్యంలో మీరు వారసులు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కనుక మనకు ఈ లోకంలో ఏ ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా కానీ ఇవన్నీ విడిచిపెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇవన్నీ విడిచిపెట్టుకుని మనము వెళ్ళిపోవాలి. ఎంత గొప్పవాడైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అవన్నీ మన సొంతమైనా, అవన్నీ మన వారసత్వమైనా, వీటన్నిటిని కూడా విడిచిపెట్టుకుని వెళ్ళిపోవాలి. కానీ శాశ్వతమైనది దేవుని రాజ్యం యొక్క ఆ రాజ్యంలో దేవదూతలు ఉంటారు. అక్కడ బంగారు వీధులు ఉంటాయండి. అక్కడ పరిశుద్ధులైనటువంటి దేవదూతలు ఉంటారండి. ఆ లోకంలో ఉన్న ప్రతి ఇది కూడా మనకి ఆయన తర్వాత మనకి రాజులుగాను రాణులుగా దేవుడు ఏం చేయబోతున్నాడంటే వారసత్వాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఇది ఖచ్చితంగా మనం నమ్మవలసినంత వరకు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా మనము నమ్మవలసిన వారుగా మనము ఉంటున్నామని మీకు తెలియజేస్తున్నాము. అయితే ఇంకొక మాట ఏంటి తెలుసా? ప్రభువు నిన్ను ప్రేమిస్తే నీ జీవితంలో ఏంటి ప్రయోజనము అనంటే భూమికి రాసిన పద్ధతి చూద్దాం. ఎనిమిదో అధ్యాయం 28వ వచనం చదువుతుంది. చూసారు, ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమించిన వారికి అనగా చూడండి, ఆయన సంకల్పం వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ప్రయోజనం ఏంటో తెలుసు అంటే రాజ్యంలో వారసత్వం. రెండోది సమస్తము సమకూడి మేలు జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమకూడి జరుగుతుంది, మేలు జరుగుతుంది. యేసయ్య ద్వారా మేలు పొందలేని వాడు ఎవరు లేరండి. యేసయ్య ద్వారా కార్యాలు పొందని వారు ఎవరు లేరండి. ఒక చిన్న ఇంటిలో మన జీవితం ఒక పెద్ద భవనంలో ఉండబోతున్నాం కదా. చిన్న ఇంట్లో నీవు ఒక భవనం అనగా నిర్మించుకున్నావు. ఇది ఆయన మేలే.
ఇంట్లో కష్టపడి చాలా ఇబ్బందులు పడి నీ జీవితంలో బంగారాన్ని, మంచి వస్త్రాలని, మంచి పరిస్థితులను నీ జీవితంలో కలిగి ఉన్నావు. ఇదంతా ఏంటంటే ఆయన సమస్తము సమకూడి నీకు మేలు చేస్తున్నాడు. అంటే ఆయన ద్వారా నీకు ప్రయోజనం ఏంటో తెలుసుంటే మేలు చేయడమే. ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కానే కాదు. ఏమన్నా ఏసై కీడు చేసేవాడా? ఏసై మనకి కీడు చేస్తాడా? ఒకవేళ కీడు అనేది మనకి ఇంత వచ్చిందంటే ఏసై వల్ల మాత్రం నీకు ఎప్పుడు కీడు రాదు. శోధన ఏదైనా వచ్చిందనుకోండి, ఏసై వల్ల ఏ శోధన నీకు రాదు. ఆయన కీడుని తీసివేయడానికి వచ్చాడు. ఒకవేళ కీడు అనేది మీ జీవితంలో ఉంది అంటే అది పాపం వల్ల మాత్రమే కీడు కలుగుతుంది. పాపం చేసిన వాడికి కీడు వస్తుందని బైబిల్ వేసేటప్పుడు చెప్పారు. కనుక కీడు అనేది దేవుని కదా, ఎవరో చనిపోతే వాడు మన ఇంటికి వస్తే మన కీడు అనుకోకూడదు. లేకపోతే ఏదో శవం ఎదురుస్తే, ఒక పిల్లి ఎదురుస్తే, లేకపోతే ఎవరో ఎదురుస్తే మనకి కీడు కాదండి. కీడు అనేది బైబిల్ ఖచ్చితంగా చెప్పిన మాట తెలుసా? కీడు అంటేనే పాపం. పాపం ఉంటేనే కీడు వస్తుందండి. అంటే పాపమే నీకు కీడులో తీసుకెళ్తుంది. పాపమే నీకు కీడులో నడిపిస్తుంది. బైబిల్లో మాట పడుతుందాం కనీసం యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త ఇంకా తీసేదా 11వ వచనంలోని కాబట్టి ఆమె అది యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా, కాబట్టి పరిచర్య నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పింది. ఇలా మనం చూసుకుంటే సామెతల గ్రంథంలో పాపము చేయటం వల్ల కీడు కలుగుతుంది అని రాశాడు. కనుక దయచేసి కీడు అనేది మన జీవితంలోంచి పోవాలి అంటే పాపం అనేది మన జీవితంలోంచి మన జీవితం దగ్గరికి మన జీవితంలోకి రాకూడదు. ఇక్కడ ప్రభు నిన్ను ప్రేమిస్తే నీకు ప్రయోజనం ఏమిటి అంటే మేలు కలుగుతుంది. నీకు ఎన్నో మేలు చేశాడు, మేలు కలుగుతుంది. ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో అడ్డుల నుంచి, ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడిని కాపాడాలంటే నీ జీవితంలో సమకూర్చి ఆ మేలు నీకు చేసి కాపాడినట్లుగా మనం చూస్తాం. గమనించండి, నేను ఒక చక్కటి కథని నేను విన్నాను. అది చాలా సంవత్సరాల కింద. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి సైన్యం ఉంది. ఒక రోజు నుండి
సైన్యవంతా సిద్ధపడింది, గుర్రాలు కొడుతున్నారు, వేటకి వెళ్ళారు. అయితే వాళ్ళు వేటాడబోతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అడ్డులో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పట్టుకోవడానికి ప్రయత్నించారు. పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఎలాగైతే సైన్యం ద్వారా తప్పించుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ సమావేశమై మాట్లాడుకుంటుంటే ఈ రాజుగారు చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. అప్పుడు సైన్యాధిపతి ఉన్నాడు కదండి, మన మీద కొరకే ఇది అంతా జరిగింది, మన మీద కొరకే జరిగింది రాజుగారు అని చెప్పాడండి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత యుద్ధానికి వెళ్ళాడండి. ఆ యుద్ధంలో ఒకడు కత్తెత్తి నరకబోతున్నాడు. నరకబోతుంటే తప్పించుకోబోతుంటే ఏమైందంటే ఏలుకొన చేతి ఏలుకొన కట్ అయిందండి. కట్టగానే అక్కడి నుంచి రాజుగారి సైన్యం తప్పించుకున్నారు. అప్పుడు కూడా దేవుడు తప్పించాడు అనే మాట మాట్లాడుకుంటూ అన్నప్పుడు ఇది కూడా మీ మేలు కొరకే అన్నాడండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈ రాజుగారు ఆలోచన చేసి మనమేమో ఆడపడుకుంటే తప్పించుకున్నాం, ఇది విధంగా మీ మేలు కొరకే అన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తేనేమో ఆ యుద్ధంలో దాన్ని చంపబోతుంటే ఏం తెగింది కానీ పీడి దిగి తెచ్చుకుంటుంది కదా, ఇది కూడా రాజుగారు మీ మేలు కొరకే అని అంటున్నాడు. ఏ ఉద్దేశంతో అంటున్నాడు అంటే నేను చచ్చిపోతే నా తర్వాత రాజయ్యి సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడా అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాడండి. ఇంకోనండి సైన్యాధిపతి కదా, ఒకవేళ మీరు చచ్చిపోతే ఒకవేళ రాజు అవ్వాలనుకుంటున్నాడేమో అని చెప్పి కొంతమంది ఉచిత సలహా, దుర్మార్గ సలహా ఇచ్చారు. అప్పుడు వెంటనే పిలిపించి నేను చనిపోతే రాజ్యాన్ని దక్కించుకోవాలనుకుంటున్నాం, పతిదానికి నువ్వేమంటున్నాడు మన మీద కొరకే, మన మంచి కోసం మన మీద కొరకే అంటాం, రేపు పొద్దున చచ్చిపోతే అది కూడా నా మీద కొరకే. ఎందుకంటే నువ్వు ఈ సింహాసనాన్ని దొబ్బడానికి, ఈ సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి, ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఒరే తీసుకుని శరస్థానంలో బంధించని చెప్పాడు రాజుగారు. వాడిని బంధించేసాడు. వాడేమో మంచి మాటలు చెప్పాడు, వాడు చెప్పింది ఏం కాదు, మంచిగా చెప్పాడు. అయితే ఏం జరిగిందంటే తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ యాటికి మొదలెట్టాడు. యాటికి మొదలెట్టి యాటికి వెళ్ళినప్పుడు నిజంగా ఏం చేశారంటే వాళ్ళు అడుగులో నుండి వాళ్ళందరూ కూడా ఈయన్ని చుట్టుకుండి బంధించేశారు. సైన్యవంత పారుతుంది ఈ రాజుగారిని బంధించి కాళ్ళు చుట్టూ కట్టి వాళ్ళ గూడాన్ని తీసుకెళ్ళిపోయారు. గూడాన్ని తీసుకెళ్ళి కట్టేశారు. ఆ గూడులో ఉన్నటువంటి పెద్ద ఆయన మన దేవతకి ఏం చదవండి భరించేద్దాం అని అన్నారట. అన్నప్పటికీ ఏ రోజున అంటే 10 రోజులు అని చెప్పేసి అంటున్నారు. అందులోకి ఈ బట్లు గాలి దొరకలేదు. అయితే భరించే ముందు ఈ రాజుగారు ఏం చేశారంటే అరికాల వరకు 2 వరకు తడుగుతున్నారట. రాజుగారు అంటారు, ఒరే నన్ను తడపంటారు బాబు, ఇదిగో నా గదిలో బంగారం ఇదే తీసేసుకోండి, మీకు కావాల్సిన బంగారం ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి, మీరు మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా చేస్తాను, వదిలిపెట్టండి అంటే వాడి వరకు కూడా మొత్తం తడిమి అనగా తడవగానే చేయి దగ్గరికి వెళ్ళి చేయి దగ్గరికి ఏ దగ్గరికి వెళ్ళారండి. ఏమైంది? ఏరు కట్ అయ్యింది అన్నాడు. అందరూ చూద్దాం చెప్పండి. వాడు వెంటనే పొగిచ్చుకుంటూ దొరా ఈ మనుషులు బలి ఉండడానికి మన దేవత ఒప్పుకోదు. ఎందుకంటే
తన యొక్క రక్తాన్ని చిందించేసాడు, ఇవన్నీ చిందించేసాడు. ఏమైంది అంటే అర్థం చూస్తే తన ఏలు ఒక కట్టయింది. కట్టయిన ఏలోంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది కనుక ఇతను రక్తం పనికిరాదు, అపవిత్రం అయిపోతుంది మన దేవతకి. ఇతను వదిలిపెట్టేది, ఇతను సంథింగ్ అని చెప్పి వదిలిపెట్టేసాడు ఈ రాజుగారు. అవును, స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇంటికి వచ్చి సింహాసనం కూర్చొని ఆలోచిస్తున్నాడు కదా. ఆ రోజున ఆ సైన్యాధిపతి అనబడి వాడు చెప్పిన మాట నిజమే, నీ మేలు కొరకే అని అన్నాడు. కనుక ఏలు చెప్తాం కూడా నా మేలు కొరకే అని కూడా అన్నాడు. కనుక ఎంతని ఆయన సరసాల్లో తీసుకుని ఎక్కడికి రమ్మన్నట్టు తన పదవి ఇచ్చి మళ్ళీ తన యొక్క పదవులోని అతన్ని వాడుకుంటూ మొదలుపెట్టాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. కనుక దేవుడు మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా అవన్నీ కూడా మన మేలు కొరకే అని మనము ఆలోచించాలి. బాధపడకూడదు. నీకు ఏ కష్టం వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు, కానీ నీ మేలు కొరకే కొన్ని నీ మేలు కొరకు కూడా కొన్ని కష్టాలు, బాధలు కూడా వస్తుంటాయి. అయితే వాక్యంలో చెప్తున్నాడు, 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్న మాట రోమీయులకు రాసిన పత్రికలో చదవండి. రోమీయులకు 8వ అధ్యాయం 20వ వచనం. దేవుని ప్రేమించే వారికి చూడండి, దేవుని ప్రేమించే వారికి ప్రయోజనం. కనుక ప్రభువు నీకు ప్రేమిస్తే నీకేం ప్రయోజనం అంటే సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. అందరూ స్తోత్రం చెప్పండి. నాకు ఇలా సమకూడి జరిగినాయండి, ఫలాని విషయం సమకూడి జరిగినాయండి. ఇందాక పాప సాక్ష్యం చెప్పింది కదా, ఆ పాప 3 సార్లు టెస్టులు వెళ్ళింది. వెళ్ళి టెస్ట్ అన్నీ ఏమేమి తెచ్చింది? వెళ్ళింది. ఏ టెస్ట్ లేకుండా ఇప్పుడు ఆ పాపకి వీసా వచ్చి అక్కడ వెళ్ళడానికి ఏర్పాటు దేవుడు చేశాడు. దేవుడు స్తోత్రం. అంటే ఎలా చేశాడు? దేవుడు తెలుసు తన యొక్క జీవితంలో ఆ చుట్టాల ద్వారానో లేకపోతే ఎవరు ఎన్ని వారి ద్వారానో ఆ ఈశా ద్వారా ఏమైందంటే ఆమె అక్కడికి వెళ్ళడానికి దేవుడు గుర్తు చూపాడు. అంటే ఇవన్నీ కూడా సమకూడి జరుగుతాయి, మనకు తెలియదు. మన కుటుంబాలలో కూడా ఏమేమి జరుగుతాయో తెలియదు, సమకూడి జరుగుతాయి. మనం ఆశ్చర్యపోతాం, వీళ్ళని కట్టుకోలేకపోయాను, కట్టుకున్నాను అని నాకు అసలు అనుకోలేదండి. ఇంత చర్చి పని, ఇంత కార్యక్రమాలు, ఇంత ఇది అసలు నేను అనుకోలేదండి. పాస్టర్ గారు అంత మాధ్యాన్ని ఇంత పెద్ద పని అసలు మీ వల్ల అయ్యేది కాదు, అసలు మనం అనుకోలేదు. కానీ ఆయన సమకూర్చి జాగ్రత్త పెట్టి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాటిని తిరుగుతాడు కనుక అవన్నీ మన మేలు కొరకే, అవన్నీ జరగడానికి దేవుని చిత్తం జరుగుతుంది అని చెప్తూ ఉంటాను నేను. అలాగే నీ జీవితంలో కూడా అంతే, భయపడకు. నీ జీవితంలో కూడా అంతే, సమస్తము సమకూడి ఒక రోజున అన్నీ కూడా నీ ఎదుటికి వచ్చి కనపడుతున్నప్పుడు ఆశ్చర్యపోతావు. ఈ కళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. నీ చెవుల ద్వారా ఆయన ఇంటుంటే ఆశ్చర్యపోతావు. హృదయంతో ఆలోచన చేద్దామంటే ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉంటావు. ఈ విధంగా నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రభువుని నీవు ప్రేమిస్తే ప్రయోజనం ఏమిటి అంటే సమస్తములు కూడా సమకూడి మేలు జరుగుతున్నాయి అని చెప్పబడుతుంది. ఇంకొక మాట చెప్తున్నాం, కీర్తన గ్రంథము 90వ కీర్తన
14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తెప్పించుదును. అతడు నామం ఎరిగినవాడు కనుక నేను గణపరుస్తాను అంటున్నారు కదా. మూడో మాట ఏంటి? కాపాడబడతాము, తప్పిస్తాను అంటున్నాడు. నేను తప్పిస్తాను అంటున్నాడు. నీ కుటుంబాన్ని తప్పిస్తాను అంటున్నాడు. ఈ బిడ్డను తప్పిస్తాను అంటున్నాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించింది. ఈ కుటుంబాల్లో ఎంతమంది, ఈ బంధువులు ఎంతమంది దేవుని మార్గాన్ని ఎరుక వారి వారి జీవితాలను దేవుని దగ్గరికి రాక వారికి కలిగి ఇబ్బందులు ఉంటున్నారు తప్ప దేవుడు అంటున్నాడు, రండి నేను మిమ్మల్ని తప్పిస్తాను. తప్పిస్తే దేవుడు కాపాడుతాడు. ఒకసారి మేము చంగారిపూడిలో మా ఆదూరు చిన్నపిల్లవాడు మా శివ్యం ఉంది, నేను పాస్టర్. మేము నల్లజాతల నుంచి ఇలాగా అనంతపల్లి నుంచి మా చుట్టాన్ని కలుసుకుని గురించి వచ్చేద్దామని ఉద్దేశంతో ప్రయాణం అయ్యాము. అప్పుడు శ్రీను ఉన్నాడు, మోజెస్ ఉన్నాడు. అప్పుడు చిన్న కారు, ఈ కారు కాదు వేరొక. ఏమైందంటే మేము ప్రయాణిస్తున్నాం, చాలా రాత్రి 9 అయిపోయింది, చీకటి. నల్లజాతి దాటి పొలపాడు దాటిన తర్వాత దగ్గర అనంతపల్లి వచ్చేస్తాం. వచ్చేటప్పటికి మాకు తెలియదుగా పెద్ద గుడి ఉందండి. అయితే మేము ఏకాంతంగా వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళిపోతే ఒక్కసారిగా మోజెస్ ఆ గుడి చూసుకోలేదు, కానీ ఆ గోతులు ఒక్కసారిగా పడగానే ఆ యొక్క వెనక ట్రైన్ బయట వేసి ఇక్కడ వేసి ఎంత దూరంలో అంటే కార్యాలయం పడిపెట్టి అక్కడ సుమారుగా కూర్చి దగ్గర పడినట్టు వేసి, కానీ తిరగబడలేదు, పడిపోలేదు. నేనేమో ఏదో దృష్టి మయానికి అనగా పడిపోగానే ఎక్కిపోయాను. మా పిల్లడు ముందుకి పడిపోయాడు. ఇలాగా ఒకసారి బ్రేక్ వేసాడు. బ్రేక్ వేయగానే ఆగింది, కానీ తిరగబడటం కానీ ఏమి కూడా లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే దేవుని కాపుదల అనేది లేకపోతే చాలా కష్టం. సహోదరుడా, నువ్వు చాలా దూరం ప్రయాణం వెళ్తున్నావు. సహోదరి, నీ బిడ్డలు, నీ భర్త, నీవు చాలా దూరం ప్రయాణం వెళ్ళి పోతున్నావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను ప్రేమిస్తే ప్రయోజనం ఏంటంటే కాపాడబడతావు, తప్పించబడతావు, దేవుడి దగ్గర కింద ఉంటావు. దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు, కోటగా ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రభువు నీకు ప్రేమిస్తే నీకు ఇంకా ప్రయోజనం ఏమిటంటే జీవి కిరీటం దొరుకుతుందండి. యాకోబు రాసిన పత్రిక 1:2 చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:2 సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించిన వారిని వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి సంగమా. నీ కుటుంబానికి నీకు దేవుడు జీవ కిరీటం. పరలోకంలో వెళ్ళిన తర్వాత నీ జీవితంలో జీవ కిరీటం. ఈ లోకం వేసుకోవాలనుకుంటే నా ప్రయోజనం ఏమిటి అనుకుంటున్నావు? నా జీవితంలో ఏ ప్రయోజనం
అంతేకాకుండా ఆధ్యాత్మికంగా నీకు మేలు కలిగి సమకూర్చబడతాయి, కాపాడబడతావు, జీవి కిరీటం దొరుకుతుంది, దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా వారసులుగా ఉంటావు. కనుక ప్రభుని ప్రేమించి విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఆ ప్రేమించిన దానికి ఒక గొప్ప ఆశీర్వాదము ఆయన వెనకాల ఉంది. ప్రయోజనం ఉంది కనుక ధైర్యంగా ఉండు, ప్రార్థించు, దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదుర్చు. దేవుని మాటలు మనందరికీ దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.